వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదా అండి. నేను ఈరోజు చూపించబోతున్న లడ్డు రెసిపీ అదే అండి. పల్లీలు నువ్వులు కలిపి ఇలాగా లడ్డు చేస్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా ఈ తెల్ల నువ్వులతో లడ్డు ఈజీగా టేస్ట్గా 25 మినిట్స్లో చేసేయచ్చండి. ఆల్మోస్ట్ నేను ఈ లడ్డూలండి 25 మినిట్స్ పట్టిందండి. అంతకుమించి టైం అయితే పట్టదు. మన ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు హడావిడిగా టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టేయండి. నిజంగా వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా అంటే వాళ్ళందరికీ నచ్చుతుందండి. ఎందుకంటావా అంత టేస్ట్ ఉంటుంది ఈ లడ్డు. ఈ లడ్డూలో పోషక విలువలు ఎక్కువ ఉంటాయండి. హెయిర్ గ్రోత్ లేనివారు, బాడీ పెయిన్స్ ఉన్నవారు ఇది డైలీ ఒకటి తినండి. డైలీ ఇది ఒకటి తింటే అంత మంచిదండి. పోషక విలువలు ఎక్కువ ఉండే లడ్డు రెసిపీ ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందామా. నేను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 3 ఇలాచి వేస్తున్నాను. అందులో రుబ్బి పెట్టుకున్నటువంటి బెల్లము, అలాగే ఒక నువ్వులు ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి. అలాగే ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. బెల్లము నువ్వులు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోనండి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా. అలాగే బాగా వేయించుకున్న పల్లీలు బాగా పొడి చేసుకొని మిక్సీలో వేసి పొడి చేసుకున్న తర్వాత బెల్లం మిశ్రాన్ని ఇక్కడే యాడ్ చేయండి. రెండు కలిపి రుబ్బుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోనండి ఫ్రెండ్స్. అంతే, అయిపోయింది. నిజంగా ఇప్పుడు ఒక 5 సెకండ్స్ ఆగి ఉంట కట్టేయండి. ఎందుకంటే ఎక్కువ వేడి ఉంటుంది కదండి మిక్సీ జార్లో నుంచి తీసాక. ఇలాగా నేను చూపించిన విధంగా ఉంట కట్టేసేయండి ఫ్రెండ్స్. ఈజీగా నాకు 25 లడ్డూలు తయారయ్యాయి. తొందరగా టేస్ట్గా ఏదైనా చేయాలి అంటే మాత్రం ఇలా చేసి పెట్టేయండి. ఈ లడ్డూలు 10 డేస్ అయినా నిల్వ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే నెల రోజులు ఉంటాయి. అంత బాగుంటాయి. తెల్ల నువ్వులు అంటే పిల్లలు సామాన్యంగా తినరు, ఇష్టపడరు కదా ఫ్రెండ్స్. ఇలాగ నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా ఈజీగా టేస్ట్గా నచ్చుతుంది. అంత బాగుంటుంది ఈ లడ్డు రెసిపీ. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి మీరు కామెంట్ చేయండి. మీకు నచ్చిందా? మరి ట్రై చేస్తారా? మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.